హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. నిన్న అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. గవర్నర్ ప్రసంగంతోని ఉభయ సభల మీటింగ్ జరిగింది. అంటే శాసన మండలి, శాసనసభ, గవర్నరు ప్రసంగం ఉంటది. దాని తర్వాత వాయిదా పడుద్ది. మళ్ళా యాజ్ యూజువల్‌గా నెక్స్ట్ డే నుంచి ఉంటది జనరల్‌గా. ఆ అసెంబ్లీ సమావేశాలకి గత సంవత్సరం జూన్‌లో స్టార్ట్ అయినాయి. జూన్ 21, 22 ఆ ప్రాంతంలో అసెంబ్లీ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిండు వెళ్ళిపోయిండు. ఇక దాని తర్వాత రాలే. అసలు అసెంబ్లీకి వస్తాడా రాడా? ఈ మధ్యకాలంలో బైకాట్ చేస్తున్నా అసెంబ్లీకి రామని ప్రకటించారు. లాస్ట్ టైం నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వైఎస్ఆర్‌సీపీ స్వయంగా ప్రకటించింది అసెంబ్లీకి హాజరవుతున్నాం మేము 11 మందిమి అని చెప్పి. హాజరవుతారేమో, హాజరయ్యి చర్చలు అంటే అసెంబ్లీ పూర్తి కాలం చర్చలో పాల్గొంటారేమో. అంటే మార్చి 19 మార్చి 21 వరకు 2 డేట్లు ఏదో ఇచ్చారు గ్రేస్ పీరియడ్‌తోని అని అనుకున్నారు ప్రజలు. కానీ ఒక 11 నిమిషాల పాటే ఉండి దాని తర్వాత బహిష్కరించి బైకాట్ చేసి వెళ్ళిపోయారు. ఏంటికి బైకాట్ చేశారు అంటే, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తా అంటేనే అసెంబ్లీకి వస్తాం. ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాకు సరైన టైం వస్తది. ప్రభుత్వానికి ఎంత టైం ఇచ్చారో దానికి తగ్గ గౌరవం వస్తది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గాని వైఎస్ఆర్‌సీపీ వాదన ఉంది. యెస్, మంచిదే. ప్రతిపక్ష హోదా వస్తే మంచిదే. హోదా ఉంటది. దానికి ప్రజల పక్షాన ప్రశ్నించొచ్చు. దానికి తగ్గ టైము కాన్స్టిట్యూషనల్‌గా వస్తది. కానీ ప్రతిపక్ష హోదా రావాలంటే మినిమమ్ ఇంతమంది సభ్యులు గెలవాలనేది ఉంటది. అది రాజ్యాంగం ఇయ్యాల. రాజ్యాంగం ప్రకారం ప్రొవిజన్ ఉండాలి. లేదని తెలుసు. అయినా గాని దాన్నే పట్టుకుంటుండు జగన్మోహన్ రెడ్డి. యెస్, అది ఒక భాగం. ఒకవేళ రాజ్యాంగంలో లేదు, అధికార పక్షం లేదు, మేము ప్రతిపక్షం ఇయటానికి రాజ్యాంగంలో లేదు కాబట్టి స్పీకర్‌కి కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి. మీకు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా టైం ఇచ్చే దాంట్లో నాకు విచక్షణ అధికారం ఉంటుంది. నేను ఇప్పిస్తా టైము. మీకు సఫిషియెంట్ ప్రతిపక్ష హోదా ఉంటే ఏ స్థాయిలో అయితే టైం ఇస్తారో, మీరు అడిగేది ప్రజా సమస్యలే కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, ఇంకొకళ్ళు ఉన్నా అంటే ప్రతిపక్ష పార్టీగా ప్రజల గురించి అడుగుతారు. ప్రజలైనా ప్రతిపక్షమైనా ప్రభుత్వం అయినా మేము ఉన్నది ప్రజల కోసమే అంటున్నప్పుడు, ప్రజల కోసం మాట్లాడటానికి కాన్స్టిట్యూషన్‌లో ఒకవేళ ప్రతిపక్ష హోదా లేనప్పటికీ సమస్యలపైన ప్రజల గురించి మాట్లాడడానికి టైం ఇస్తే తప్పు లేదు. అది ఇయ్యొచ్చు. మరి గవర్నమెంట్ కూడా ఆ డెసిషన్ తీసుకోవట్లే. మీకు ప్రతిపక్ష హోదా ఇయ్యటానికి కాన్స్టిట్యూషనల్‌లో ప్రొవిజన్ లేదు కాబట్టి మాకున్న కొన్ని అధికారాలను ఉపయోగించి మేము టైం ఇవ్వగలము అని ఒక హామీ ఇస్తే అయిపోయేది. వీళ్ళు అది ఇయ్యరు. ఆయన బెట్టి చేసి కూర్చుంటుండు. కానీ ఇక్కడ గమ్మత్తు ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఏం వ్యూహమో తెలియదు కానీ తప్పనిసరిగా ఒక సభ్యుడు అసెంబ్లీకి గెలిపించి ప్రజలు పంపారంటే అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడాలి. అది ప్రభుత్వం మాట్లాడనిస్తుందా, మాట్లాడనేదా, అసెంబ్లీలో అధికార పక్షం అడ్డుకుంటుందా అనేది సెకండరీ. అది ప్రజలు చూసుకుంటారు. కానీ మీరు మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా. నాకు అసలు అవకాశం ఇయ్యరని మీకు మీరే ఎందుకు డిసైడ్ అవుతున్నారు అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇంకోటి, మేము ప్రజాక్షేత్రంలో పోరాడతాం, అసెంబ్లీకి వచ్చిన మాకు టైం ఇయ్యరంటే ఇవ్వపోయారు. ఒకవేళ అసెంబ్లీ ఎన్ని రోజులు ఉంటుంది, మహా అయితే 15, 20 రోజులు ఉంటుంది. దాని తర్వాత ప్రజాక్షేత్రంలో పోరాటం చేయండి. ఏమన్నా అసెంబ్లీకి హాజరైతే ప్రజాక్షేత్రంలో మాట్లాడటానికి రాదు, ప్రజల పక్షాన ఉండటానికి లేదు, ప్రజల్లో పోరాటాలు చేయడానికి లేదనే రూల్ లేదు కదా. అట్లాంటిది ఏం లేదు కదా. ఏమన్నా చాయిస్ బేస్డా ఉద్యమాలు? అసెంబ్లీకి పోతే ప్రజల్లోకి రావడానికి లేదు, వీధి పోరాటాలు చేయొద్దు అని ఏమన్నా రూల్ ఉందా? లేదు కదా. అది జరిగేది మహా అయితే 15, 20 రోజులు జరిగింది. అంతకంటే ఎక్కువ జరగదు. ఆ 15 రోజులు ఆడ కూర్చోండి. మీకు ఇస్తారా మైకి, ఇయ్యరా పక్కన పెట్టండి. ఇయ్యకపోతే ప్రజలు చూస్తారు. జయలలిత లాంటి ఒక మహిళా నాయకురాలు తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడుతుంటే చీరగుంజారు. ఏమైంది? నెక్స్ట్ అధికారంలోకి వచ్చింది. అంతే కదా. మీరు కూడా 11 మంది ఉన్నారు. అసలు ఇయ్యలేదు టైం ఇవ్వట్లేదు, లేదా మైక్ ఇచ్చి కట్ చేస్తున్నారు, అడ్డుకుంటున్నారు. ఇదంతా చూస్తారు కదా, ప్రజల ముందు కళ్ళ ముందు కనపడింది కదా. మీరు కనీసం మాట్లాడే ప్రయత్నం చేస్తారు కదా. ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు వాళ్ళకున్న ఏదైనా సమస్య ఉంటే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి అంటే ఎవరికి ఇవ్వాలి రిప్రజెంటేషను? అధికార పక్షమా వాళ్ళ పక్షాన్ని మాట్లాడదు. మరి ప్రతిపక్షంగా మీరు ఉన్నారు, మాట్లాడటానికి అవకాశం ఇస్తారా లేదా, మాట్లాడే సందర్భం అవుతుందా లేదా పక్కన పెడితే మీకు రిప్రజెంటేషన్లు వస్తాయి కదా. అనేక రకాల ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, రైతులు, కార్మికులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు తెచ్చి మీకు ఇస్తారు. దానివల్ల అసలు మీకు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ప్రజలకు ఏం సమస్యలు తెలుస్తుంది. అసలు మీరు అసెంబ్లీకే పోనంటే ప్రజలకున్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? మీ దగ్గరకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ఆ వ్యూహం అయితే తప్పే. అసెంబ్లీని బైకాట్ చేయటం, అసెంబ్లీకి పోను అనేది. ఇక ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇవాళ రకరకాలు రాసిన ఆయన పదవి కోసమే పోయిండు,
డిస్క్వాలిఫికేషన్ అయిద్దని, అయినా కానీ పోద్ది, గవర్నర్ ప్రసంగం లెక్కలోకి ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. లెక్కలోకి వస్తాయా రాదా, డిస్క్వాలిఫై అవుతుందా, అసలు ఆయన సభ్యత్వం రద్దు అయిద్దా, ఉంటుందా, మళ్ళీ గెలుతాడా ఓడతాడా అనేది ప్రజలకు సంబంధం లేదు. ఇవాళ ప్రజలు కోరుకునేది ప్రతిపక్ష పార్టీగా మిమ్మల్ని గెలిపించారు ఎమ్మెల్యేలకి, ఒక ఎమ్మెల్యేగా పోండి మీరు. ఏం మీరు అనుకున్నదే రావాలంటే రాదు కదా. ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేకు ఉండాల్సిన కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, దాన్ని మాట్లాడండి పోయి, తప్పే ఉంది. నేను ప్రతిపక్ష నాయకుడిని అయితేనే పోతా, నేను ముఖ్యమంత్రిని అయితేనే పోతా అని కూర్చుంటే కుదరదు కదా. కాబట్టి తప్పనిసరిగా ఇవాళ ప్రజలు, మెజారిటీ ప్రజలు కోరుకునేది ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి, ఆయన మాట్లాడాలి, ప్రజల గురించి మాట్లాడుతుంటే మైక్ కట్ చేసినా పర్లే మాట్లాడాలి. ఒకవేళ మైక్ కట్ చేశారు కూర్చోండి, కొంపల పునిగేదేమో భూబద్దలైతే తెలుస్తుంది కదా ప్రజలకి. ఫలానా రైతు భరోసా గురించి మా గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గొంతు నొక్కారు అని తెలుస్తుంది కదా. ఫలానా తల్లికి వందనం గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి గొంతు నొక్కారు, ఫలానా మహిళలకు రావాల్సిన 1500 రూపాయల గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గొంతు నొక్కారు, ఒకళ్ళు నొక్కితే అనేది తెలుస్తుంది కదా. ఒకవేళ మాట్లాడిచ్చారనుకో సంతోషం, మాట్లాడలేదనుకో వాళ్ళకే మిగిలింది ఆ క్రెడిట్ కూడా. ఈ చిన్న లాజిక్ మర్చిపోయి అసలు అక్కడ అసెంబ్లీకి అటెండ్ అయితే బయట మనం బజార్లో తిరగడానికి వీల్లేదు అన్నట్టుగా ఒక కండిషన్ ఉన్నట్టుగా మీరు ఎందుకు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరవ్వాలి, అసెంబ్లీకి హాజరవుతూనే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వెళ్తాయి, రాష్ట్రంలో అనేక రకాల రిప్రజెంటేషన్లు వస్తాయి, ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్ అది. తప్ప ఇట్లా బైకాట్ చేయడం అనేది ప్రజా సమస్యలపైన రాజీ లేని పోరాటం చేసేటోళ్ళు అసెంబ్లీలో ఒక 15 రోజులు కూర్చోవడానికి ఏంది అనేది ప్రజలు అడుగుతున్నారు. మాట్లాడితే నాకు మైక్ ఇయ్యరంటే ఇయ్యపోయారు, కూర్చోండి వినండి. ఒకవేళ మా పైన హెరాస్మెంట్ ఉంటుంది, దాడి చేస్తారు అనుకున్నారు అనుకో, దాడి అయితే మాటలు దాడే కదా, ఎట్లా బయట చేస్తూనే ఉన్నారు కదా. ఇలా ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ లాంటిది పుంకాలు చదువుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియా పుంకాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఇంకా అంతకంటే పెద్దగా చేసేది ఏముంది అందరూ. మీరు మాట్లాడుతుంటే దాడి చేస్తారు, ఎదురు దాడి అనుకోండి. ఇప్పుడు చేసేదానికంటే పెద్దగా ఏముండదు కదా. అది కూడా ఒక సింపతి గెయిన్ అయింది కదా మీకు. చిన్న లాజిక్ అది. ఇది ఒక వార్త. నేను అంటే హోదా ఇవ్వాల్సిందే, లేదంటే అసెంబ్లీ బయట మీడియాతో వైఎస్ఆర్సీపీ నేతలు బొత్స, పెద్దిరెడ్డి సభలో ప్రతిపక్షం ఉండకూడదనే కూటమి సర్కారు కుట్ర, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తామని భయపడుతున్నారు. ప్రజా సమస్యలపై పాలకపక్షం చొక్కా పట్టుకుని నిలదీస్తాం, మిర్చికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అది ప్రజా సమస్యలపైన పాలకపక్షం చొక్కా పట్టుకొని నిలదీయాలంటే అసెంబ్లీకి కూడా పోవాలి. ఒకవేళ అసెంబ్లీకి పోతేనే అయితే అంటే అసెంబ్లీ ఉండేది 10-15 రోజులే, మిగతా కాలం అంతా బజార్లో మనం వీధి పోరాటాలు చేయాల్సిన తప్పదు ప్రతిపక్ష పార్టీకి ఎవరైనా, రాజకీయ పార్టీలే అది. ఇది ఇవాళ కేసీఆర్ గారు కూడా నేను ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన రావట్లే, మీరేం ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటున్నారు, ఆయనకి ఇచ్చి కూర్చోబెడితే కూడా ఆయన వచ్చే పరిస్థితి లేదు. ఈవెన్ ప్రతిపక్ష హోదా ఉన్నోళ్ళు కూడా చాలామంది మాకు సరైన టైం ఇవ్వట్లేదు కాబట్టి బైకాట్ చేస్తాను అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉండరు. 2014-19 మధ్యలో మీరు కూడా 2-3 సార్లు అదే చేశారు. ప్రతిపక్షంకి మాకు గౌరవం ఇవ్వట్లేదు, మాకు టైం ఇవ్వట్లేదు, మాకు గొంతు నొక్కుతుండ్రని. అదంతా ఒక స్ట్రాటజీ. కానీ సభలో కూర్చోవాలి. ఇవాళ మీకు ఎంత మీ గొంతు నొక్కితే అంత మీకే మంచిది. మీ గొంతు నొక్కుతున్నట్టు కాదు, ప్రజల గొంతు నొక్కుతున్నట్టే ప్రజలు అర్థం చేసుకుంటారు. అది మీరు ఆ లాజిక్ మర్చిపోయారు. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధనట. సరే, ఇది ఒక భాగం అయితే అసలు గవర్నర్ ప్రసంగం అది గమ్మత్తుగా ఉందన్నమాట. ఏమొచ్చింది గవర్నర్ ప్రసంగంలో? ఏదైతే సూపర్ 6 పేరుతోని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టారు, అదే మేనిఫెస్టో చదివినట్టుంది. మేము కట్టుబడి ఉన్నాం, తల్లికి వందనం వేయటానికి కట్టుబడి ఉన్నాం, రైతు భరోసా వేయటానికి కట్టుబడి ఉన్నాం అని చెప్తారు. కట్టుబడి ఉన్నారు, మరి కట్టేది ఎప్పుడు, ఎన్ని రోజులు అట్ట కట్టుబడి ఉంటారు అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు 8 నెలలు 9 నెలలు అయింది, మీరు చేసిన ఘనకార్యాలైంది, మీరు చెప్పిన మాటలేంది, చేస్తున్న పని ఏంది చెప్పకుండా ఏం చెప్పారు? 8 నెలల్లో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము. ఎడిపోయినాయి మరి? ప్రజలకి ఏం ఉపయోగం అనేది చెప్పాలా. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాము. ఏ ఉపాధి? ఉపాధి హామీ పథకమా? 100 రోజుల పనే? 2,60,5,000 రూపాయలకు తలసరి ఆదాయం పెరిగింది. ఇదంటే ఆ తలసరి ఆదాయం ఏందో సామాన్య ప్రజలకి ఎక్కడ పెరిగిందిరా నాకేం డబ్బులే రాలేదనుకుంటారు. ఇప్పుడు ఉన్నోడిది లేనోడిది అంతా కలిపి పంచినట్టు అందరికి తలసరి ఆదాయం 2.5 లక్షలు ఉంది. ఇవాళ 2,65,000. ఈ పనికిరాని ముచ్చట్లే చెప్పారు. 8 నెలల్లోనే 1,14,000 ఇళ్ళు నిర్మాణం, పేదరిక నిర్మూలనకే P4 విధానం. ఇందులో ఏదన్నా ప్రజల గురించి ఉందా? ప్రజలకు ఇస్తానన్న అమ్మఒడు, ప్రజలకు ఇస్తానన్న రైతు భరోసానో,
మహిళలకు ఇస్తున్నారు 1500 రూపాయలు, మహిళలు ఉచిత ప్రయాణము, మీరన్న సూపర్ 6 వీటి గురించి ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేదు. మరి దేనికి ఇది ప్రసంగం? ఏం చేయాలి ప్రజలు ఇని? ఇక దీని గురించి మళ్ళా ఇవాళ నిన్న ఆయన ప్రసంగం గవర్నర్ గారిది అయిందిగా, ఈ రోజు నుంచి ఇక పుంకాలు పొగడ్తలు, పాలాభిషేకాలు, సన్మానాలు అన్నీ ఉంటాయి ఇక అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు గారు ఈరుడు సూర్యుడు, లోకేష్ గారు ఈరుడు సూర్యుడు, పూయిపోరు పెట్టిండు, అడవుద్ధరించిండు, ఏం లేదు ఆడ, శూన్యం. ఏముందాడ? 2,68,000 రూపాయలు ఒక్కొక్కళ్ళకి తలకి ఆదాయం వచ్చిందట. ఎవడు చూస్తే చుట్టూ దిక్కులు చూస్తే ఎక్కడా లేదు. ఇక దాని గురించి చెబుతారు. చంద్రబాబు నాయుడు గారు విజన్తో 2,68,000 తలసరి ఆదాయం వచ్చింది అంటారు. అది ఎవడికి ఉపయోగపడే తలసరి ఆదాయం కాదు, ప్రజలకు అసలే ఉపయోగపడదు అది. ఇది స్వర్ణాంధ్ర సాధన 10 సూత్రాలతోని, ఆ 10 సూత్రాలు విజన్ 2047 ఈ ప్రజలకు పనికొచ్చేవి కావు, ప్రజలు అడిగినవి కావు, ప్రజలు కోరుకునేవి కావు. మీరు ఒక మూసలో పోతున్నారు తప్ప ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకి ఇలా అవసరమైంది అది చేయకుండా మీరు కోరుకున్నది, మీరు చేయాలనుకున్న P4లు, మీరు ఎక్కడో NRIలను తీసుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ పెట్టుబడిదారులు పెట్టించి వాళ్ళని ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అదే P4. మీడియా పైన రెడ్ బుక్ రాజ్యాంగం అంట ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్న కూటమి ప్రభుత్వం నిన్న అసెంబ్లీ సమావేశాలకి మీడియాకి పాసులు ఇస్తారన్నమాట. TV9, 10 టీవీ, NTV, సాక్షి ఈ 4 మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో ఛానల్స్ కూడా వాటికి ఇయ్యలేదట, రిజెక్ట్ చేశారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు స్టార్టింగు 2024 జూన్ 21, 22 స్టార్ట్ అయినాయి. ఆయన ఇట్లా ఎంటర్ అవుతుంటే నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచిందా, లేకపోతే ప్రజాస్వామ్యం గెలిచింది, నిజం నిలిచిందని స్లోగన్స్ ఇచ్చారు. ఏ ప్రజాస్వామ్యం చెప్పింది మీడియా గొంతు నొక్కమని? ఎందుకు నొక్కాలి? ఏం తప్పు చేస్తారు మీరు? అసెంబ్లీలో తలుపు తీసుకొని తప్పులు చేస్తారా? తప్పు అని చేయట్లేదుగా. ఏమి ఇస్తేంది పాసులు? దాంట్లో పోయేది ఏముంది? ఏంటి దీని అర్థమైంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏమున్నట్టు? మీడియాకి మీరు స్వేచ్ఛ ఏమిచ్చినట్టు? అంటే సమాధానం లేదు. ఎట్లా మరి నిజం గెలిచినట్టు, ప్రజాస్వామ్యం నిలబడ్డట్టు అంటే సమాధానం ఉండదు. ఈ 4 ఛానళ్ళకి నిన్న ఇయ్యలేదట పాసులు. అందుకే మీడియా పైన కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్న కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రధాన టీవీ ఛానల్స్కు నోటీసులు ఇవ్వకుండా బహిష్కరణ, తమ లోపాలను ఎత్తి చూపుతారనే భయంతో ఆంక్షలు. ఇలాంటి వైఖరి సరికాదు అంటున్న జర్నలిస్ట్ సంఘాలు. ఇట్లా మీరు ఒకవేళ అసెంబ్లీలో ఒక 15 రోజులు 20 రోజులు అసెంబ్లీ ఉంటుంది, అసెంబ్లీ సమావేశాల్లో పాస్ ఇవ్వలేదనుకో, ఆగిద్దా? బయట మాట్లాడరా ఆ మీడియా ఛానల్స్? బయట మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉంటుంది కదా. ఇక అసెంబ్లీ ఏమైనా అద్భుత దీపమా, లేకపోతే అది బయటికి తెలియదా? బయట తెలియదు. ఇక మీరు మాట్లాడేది బయటికి వెళ్తూనే ఉంటుంది. దాని మీద విమర్శ పెట్టుకోవచ్చు ఛానల్స్ కూడా, తప్పేముంది అందులో. కానీ ఇది కరెక్ట్ కాదు. మీడియాని నిషేధించి మీడియాని రానియకుండా చేసి మరి దాన్ని రెడ్ బుక్ అనాలనా, ఎల్లో బుక్ అనాలనా, ఇక అది వాళ్ళే డిసైడ్ చేయాలి. స్పీకర్ గారు కూడా ఇట్లాంటి ఒక సీనియర్ మెంబర్, ఆయన 40 సంవత్సరాల పైనే సభలో ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి ఇట్లా నిషేధం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దిగజారిన ప్రజాస్వామ్యం, బరితెగించిన టీడీపీ నేతలు, తీవ్ర ఒత్తిడితో తుని మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా, సహచార కౌన్సిలర్లపై జరుగుతున్న దమనకాండను చూడలేకే నిర్ణయం, టీడీపీ దాష్టికాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి నిన్న రాజీనామా చేశారు. పాపం ఆమె వైఎస్ఆర్సీపీకి పూర్తి మద్దతు ఉంది, ఆడ పూర్తి మెజార్టీ ఉంది. అయినా ఇప్పుడు దాదాపు వారం 10 రోజులుగా దాడి, ఒక మహిళా చైర్పర్సన్ పైన, ఆ పదవి పైన, కుర్చీ కోసం ఎట్లా గుంజాలి, ఏ రకమైన పర్లే, అది దొమ్మ్యా దోపిడా ఏదైనా కానీ, విలువల నైతిక విలువలు ఏది లేకుండా అన్నింటిని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ అదొక అసైన్మెంట్ లెక్క తీసుకుంది, అదొక టాస్క్ లెక్క తీసుకొని మొత్తానికి కండవలు కప్పారు. నేను వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల కౌన్సిలర్లకి తెలుగుదేశం పార్టీ కండవా బలవంతంగా గంగిరెద్దుకు కప్పినట్టుగా పిలిచి కప్పారు. అదేవిధంగా కౌన్సిలర్లని పార్టీ మారమంటే రకరకాల దమనకాండ వేధింపులు చేస్తుంటే తట్టుకోలేని పరిస్థితుల్లో ఇక నేను నా కౌన్సిలర్ని ఆ రకంగా వేధిస్తాను కాబట్టి నేను ఉండను అని ఆమె చైర్మన్ పదవికి రిజైన్ చేసింది. ఇక దీనికోసం వాళ్ళ 10 రోజుల నుంచి తపన పడదు కూటమి నాయకులు. ఆమంతటా ఆమె తొలగిపోయేటట్టు ఏడ్చుకుంటూ బయటికి పోయేటట్టు చేశారు. ఒక మహిళా చైర్పర్సన్ని ఏలూరు సుధారాణి అట, తుని మున్సిపల్ చైర్పర్సన్,
ఇప్పుడు ఏమవుతుందో ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిండు, లోకేష్ గారు మంత్రి అయ్యిండు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అండి. ఇక అంతకంటే అద్భుతాలు ఏమైనా జరిగితే తునిలో ఒక మున్సిపల్ చైర్మన్ సుధారాణి గారు కాకుండా వైఎస్ఆర్సీపీ కాకుండా తెలుగుదేశం ఆయన కూర్చుంటాడు. ఇక మొత్తం తుని బంగారం అయిపోద్దా? ప్రజాస్వామ్యం అది. తుని మొత్తం తుని ప్రజలకి ఇక ఏ లోటు ఉండదా? ఇక అయిపోద్దా తెలుగుదేశం పార్టీ కుర్చీలు కూర్చుంటే? ఇవన్నీ కక్కుర్తే వారాలు తప్ప ఏం లేదు అందులో. రైట్. అరిగిపోయిన కూటమి మేనిఫెస్టోలో ఉంది. గవర్నర్ ప్రసంగంపై సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు చెప్తుండు. అరిగిపోయిన రికార్డు లెక్క ఉందట. కూటమి మేనిఫెస్టో అరిగిపోయిందో అదే చెప్పారు తప్ప దాంట్లో కొత్తగా ఏం లేదు. ఇదంతా పసలేని ప్రసంగం అని చెప్పి ఆయన సిపిఎం వాళ్ళు చెప్తుండ్రు. వాస్తవం కూడా అరిగిపోయిన రికార్డు లెక్కనే ఉంది. బెల్ట్ షాపులు ఉన్నాయి, వాటిని ఉపేక్షించొద్దు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఇది పెద్ద జోక్ అనమాట. బెల్ట్ షాపులు ఉన్నాయి, వాటిని ఉపేక్షించవు. ఉండటం ఏంది? పెట్టిందే తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే. బెల్ట్ షాపులు పెట్టిందే తమరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ పార్టీ ఎల్లో సొక్కాలు వేసుకున్న నాయకులు, మీ ప్రభుత్వంలోని అధికారులు ఇద్దరు కలిసి ఒక్కొక్క మనిషి దగ్గర 2 నుంచి 3 లక్షలు తీసుకొని బెల్ట్ షాపులకు అనుమతులు ఇచ్చారు అనధికారికంగా. అటు వైన్ షాప్ వాళ్ళతో మాట్లాడి ఇటు బెల్ట్ షాపులు పెట్టే వాళ్ళ మధ్యన మధ్యవర్తిత్వం ఎవరు చేశారంటే ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఉన్నయేంది? పెట్టించిందే మీరే. ఎప్పటి నుంచో కోడి కోత్తంటే బెల్ట్ షాపులు పెట్టారు. వీధికి ఒకటి బెల్ట్ షాపులు. మంచినీళ్ళు అన్న దొరుకుతాయో దొరకదో అని వైన్స్ దొరుకుతుందట. ఊర్లలో బడన్న లేకుండా ఉండొచ్చు కానీ వైన్ షాపు లేకుండా లేదట. ఏది? బెల్ట్ షాపులు. ఇక మళ్ళీ బెల్ట్ షాపులు ఉన్నాయి, ఉపేక్షించొద్దు. ఉన్నాయని మీరే చెబుతున్నారు. యాడ్ నుంచి వచ్చినాయి? ఎవరు పెట్టారయ్యి? ఇదంతా బయటికి మళ్ళీ ఎక్స్పోజర్ వేరే చేస్తాను కానీ ఉండటం కాదు, పెట్టారు, ఉంచారు, ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మళ్ళీ మీరు పైనుండి ఉపేక్షించొద్దు అంటున్నారు. దేన్ని ఉపేక్షించొద్దు? బెల్ట్ షాపులు పెట్టిన దాన్నే లేదా అనుమతి ఇయ్యని దాన్నే? ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఉపేక్షించొద్దని అధికారులకు ఆదేశం ఇచ్చిండట. అదే అధికారులపైన ఒత్తిడి చేసి పచ్చ పార్టీ నాయకులు పెట్టించారనేది బయట ప్రచారం అయితేనే ఉండే. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. 60 days టెన్షన్, జగన్ను భయపెట్టిన అనర్హత వేటు, పరుగున సభకు హాజరు. ఆర్టికల్ 109(4)లో 60 రోజులు గైర్హాజరు నిబంధన. ఆ లెక్కను చూసుకున్నా ఇంకా చాలా గడువే ఉంది. ఈ సెషన్కి రాకున్నా 43 రోజులే గైర్హాజరు అనేట్టు సోమవారం సభకు వచ్చినా రానట్టే. ఇక ఈయన ఒక ఆంధ్రజ్యోతి దరువేస్తుంది. అబద్ధాల దరువ ఏదో ఈ మధ్య ఇచ్చిండు. ఇది ఏం దరువేస్తుందో, ఎవరి కోసం దరువేస్తుందో, ఎవరి కోసం వీధి నాటకాలు వేద్దో తెలియదు. అసలు అసెంబ్లీ స్పీకరు, అసెంబ్లీ సెక్రటరీ ఆ పుస్తకాలు చదివిండో లేదు కానీ ఏం చదివి 109(4) దాని ప్రకారం గవర్నర్ ప్రసంగం అనేది అసెంబ్లీ సెషన్, ఇవన్నీ ఉడుకు కావాలా? ప్రజల గురించి మాట్లాడాలి ప్రతిపక్ష పార్టీ. మాట్లాడే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలా? పత్రికలుగా మనం చెప్పాల్సింది అది. ఇది రాదు, కౌంట్ కాదు, అది కౌంట్ అయింది, అది లెక్కలోకి రాదు, పరుగున వచ్చిండు, ఉరుక్కుంటూ వచ్చిండు, ఇవన్నీ ఎందుకు? ఏమైనా సంబంధమా ప్రజలకి? ఆయన రాసిండు 60 days టెన్షన్ అట. అసలు అది రానే రాదు, గవర్నర్ ప్రసంగం లాంఛన అసెంబ్లీకి పందేనం కాదు అని చెప్పి ఆయన రాసిండు. దుష్పరిపాలన నుంచి విముక్తి అట, సుపరిపాలన దిశగా అడుగులు. ఏపీలో మరో విప్లవం, బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ. ఏం బ్రాండు? ఎట్టెట్ట బ్రాండు? అంటే గ్రామాల నుంచి మండలాలకు పోయే రోడ్లు ప్రైవేట్ పరం చేయటం, ప్రభుత్వ స్కూళ్ళను మూసేయటం, అదే బ్రాండు? లేకపోతే వీధికి ఒక బెల్ట్ షాపులు పెట్టడం, దీన్ని బ్రాండ్ అంటారా? తల్లులకి ఇస్తున్న తల్లికి వందనం ఆపటం, రైతులకి ఇస్తున్న రైతు భరోసా ఆపటం, మహిళలకి ఇస్తున్న డబ్బులు ఇవ్వకుండా ఉండటం, దీన్ని బ్రాండ్ అంటారా? ఏది బ్రాండ్ అంటే ఏంది? ఎట్టట బ్రాండు? లేదంటే ఊర్లలో రోడ్లకు కూడా టోల్ గేట్లు పెడతాం అంటాం బ్రాండా? ఏపీ బ్రాండు ఏంది? పునరుద్ధరణ అట. దుష్పరిపాలన నుంచి విముక్తి కలిగిందట. ఎప్పుడు కలిగింది విముక్తి? మనం చేసేది మనకి మంచిగా ఉంటుంది, అవతలోడు చేసింది దుష్పరిపాలన. ఇది సుపరిపాలన దిశగా అడుగులు వేస్తానంటే మరి అడుగులు ఏడిదాకా వచ్చినాయి? ఆ సుపరిపాలన ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రజలకు ఉపయోగపడే సుపరిపాలన, మీకు మీ కుటుంబాలకు ఉపయోగపడే సుపరిపాలన. వచ్చారు, అరిశారు, వెళ్ళారు. తొలి రోజు సభలో వైసీపీ వింత ధోరణి. జగన్ సహా 11 మంది హాజరు. విపక్షంగా గుర్తించాలని నినాదాలు. జగన్ సైగలతో పోడియం వద్దకు. గవర్నర్ ప్రసంగం మొదలైన 9 నిమిషాలే సభ నుంచి వాకౌట్. కథం.
ఇది ఒక వార్త. జనం చీకొడుతున్న తీరు మారదా, 11 మంది ఎమ్మెల్యేలతో 11 నిమిషాలు ఉండటానికి సభకి వచ్చింది, లేదా జగన్పై షర్మిల ఫైర్ అయ్యారట. జనం చీ కొడుతున్నారట, తీరు మారదా అని కొడుతున్నారు. షర్మిల గారిని కూడా జనం చీ కొడుతున్నారు. ఎందుకంటే షర్మిల గారు ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షురాలుగా ఉండి, కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి ఏ రోజు ప్రభుత్వాన్ని విమర్శించట్లా, ప్రభుత్వం నుంచి ప్రజలకు రావాల్సిన అంశాల గురించి మాట్లాడలేదని చీ కొడుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చీ కొడుతున్నారో లేదో మనకు తెలియదు, మరి ఆమె ఏమన్నా చూసిందేం, కానీ కొడితే కొట్టొచ్చాము. కానీ వీరిని మిమ్మల్ని కూడా కొడుతున్నారు. ప్రజల గురించి ఒక ప్రతిపక్ష పార్టీగా మాట్లాడాల్సిన పోయి ప్రతిపక్ష పార్టీ పైన దాడి చేస్తున్నారు. ఇదేం పద్ధతి రా నాయన? ఒక మహిళా అధ్యక్షురాలుగా ఉండి మహిళలకు రావాల్సిన అనేక అంశాలు పెండింగ్ ఉన్నాయి, హామీలు, వాటి గురించి మాట్లాడలేదు. వాటి గురించి మాట్లాడకుండా అధికారం లేని జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకుపడుతున్నారు. ఇదేం కథ అని చీ కొడుతూనే ఉన్నారు. మరి అది మీకు అర్థమవుతుందా లేదు తెలియట్లే. ఇదైతే ఇంకోటి, ఫైబర్ నెట్ పోస్టులు కట్టట, బహిరంగ రచ్చపై సర్కార్ సీరియస్, అనూహ్య మలుపు తిరిగిన వివాదం. చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా, పార్టీ సభ్యత్వానికి గుడ్ బై, తక్షణం ఆమోదించిన సర్కారు. ఎండి దినేష్ కుమార్ పైన వేటు, 4 పోస్టుల నుంచి తొలగింపు, వీధికి ఎక్కితే సహించేది లేదని సంకేతాలు. ఏం లేదు ఈ సంకేతాలు. ఫైబర్ నెట్ పోస్టులు కట్టుగాలే, ఆయన రాజీనామా చేసిండు. విజన్ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎడిపోయింది విజను? ఏమైంది విజను? జీవీ రెడ్డి గారు ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మను, ఆయన నేను రాజీనామా చేసిండు. ఆయన ఆ పదవికితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయనకున్న పదవులన్నిటికీ రాజీనామా చేసిండు. దానిపైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN ఛానళ్ళు పుంకాలు రాస్తాయి. లేదు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, వీధికి ఎక్కితే రచ్చ చేస్తే సహించనని సంకేతాలు ఇచ్చిండు. ఏం సంకేతాలు ఇచ్చిండు? ఏం వీధికి ఎక్కిండు ఆయన? జీవీ రెడ్డి జరుగుతున్న దినేష్ కుమార్ అనే IAS ఆఫీసర్ చేస్తున్న వ్యవహారాలని చెప్పిండు. అది కూడా ఏం చెప్పిండు? వైఎస్ఆర్సీపీ హయాంలో పెట్టి 400 మందికి ఇంకా జీతాలు ఇస్తాడు అని చెప్పిండు. ఆయన ఏం ప్రజల గురించి చెప్పట్లే, రాజకీయాలే చెప్పిండు. ఆయన కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చి పెట్టుకున్న 400 మంది తొలగించట్లేదు, తొలగించకపోగా జీతాలు ఇస్తాడు అని చెప్పారు. అది మీరు కూడా చెప్పారు, ఆంధ్రజ్యోతి కూడా. అది చెప్తే ఆయన ఫాలో కాలేదని ఆవేదన పడి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పి పట్టించుకోవట్లేదని బయట మాట్లాడింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చింది. మన లోపాలు బయట చెప్తారా, మనం మాట్లాడుకోవాలి తప్ప మన వీక్నెస్లను బయట చెప్పిండు కాబట్టి తొలగించాలని పిలిచి మందలు ఇచ్చిండట. నువ్వు వద్దు, నీ పదవద్దురా నాయన అని చెప్పి మొఖాన కొట్టి వచ్చేసిండు. దానికి కట్ అని రాసిండు. ఆయన కట్టు కాదు, మొఖాన కొట్టి వచ్చిండు అనుకోవాలి. దినేష్ కుమార్ మీద యాక్షన్ తీసుకుంటారు. ఏం యాక్షను? ఆ పదవి నుంచి తొలగించి ఇంకోటి ఇతర పోస్టు. అయితే ఇక్కడ ఒక ఎపిసోడ్ తిరుపతిలో తొక్కీసలాట జరిగింది. ఆరుగురు మృతి చెందారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ పరామర్శకి వెళ్తే కుడేపు ఒక ఆయన, ఎడమవైపు ఒక ఆయన, అంటే ఈఓ ప్లస్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఉన్నారు. ఇద్దరు ఆయన ముందే వాదులాడుకోండి, నువ్వెంత అని తిట్టుకున్నారు. డైరెక్ట్గా పేపర్లో వచ్చింది, ఆయన కూడా క్లాస్ పీకిండు. మరి బిఆర్ నాయుడిని తొలగించలేదు, పిలిచి మందలేదు. అంటే జీవీ రెడ్డి అయితే ఒక రకమైన న్యాయము, బిఆర్ నాయుడు అయితే ఒక రకమైన. ఆడ ప్రాణాలు పోయినాయి, ఈడ కూడా ప్రాణాలు పోలే. ఈడ నిధులు ఇంకోటి మాట్లాడిన రాజకీయాలు. అక్కడ భక్తులకు సంబంధించి, సెంటిమెంట్కి సంబంధించి, దైవ భక్తికి సంబంధించి 6 ప్రాణాలు పోయినాయి. మీరు 6 ప్రాణాలకు విలువ ఇచ్చినట్ట, ఇలా ఈ ఫైబర్ నెట్కి విలువ ఇచ్చినట్ట అంటే ఫైబర్ నెట్కి విలువ ఇచ్చారు. నిజంగానే మీకు ప్రాణాల మీద విలువ ఉంటే అయ్యాల కూడా మరి ఇంతకంటే వీధి పోరాటం చేశారు వాళ్ళు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి సమక్షంలో తిట్టుకున్నారు. ఇప్పుడు జీవీ రెడ్డి గారు అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిండు, కానీ వాళ్ళు అట్ట చెప్పలే. డైరెక్ట్గా మీడియా ఉంది, అందరూ ఉన్నారు. ఆడ పెద్ద విషాదకరమైన సంఘటన. అది కూడా మర్చిపోయి ఒక మంచి ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నోళ్ళు కూడా నువ్వెంత, నువ్వు నాకు చెప్పి చేస్తున్నావు, నీ సంగతి చూస్తా అనే కాడికి ముఖ్యమంత్రి ముందే వచ్చాక నిజంగానే చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ ఉంటే అక్కడనే బిఆర్ నాయుడిని డిస్మిస్ చేయాలి. పదవి రద్దు చేసి పడేయాలి. శ్యామలారావుని సస్పెండ్ చేసి పడేయాలి. చేశారా? ఎందుకంటే 2 ఉన్నాయి ఆడ. మీ నిర్లక్ష్యం కారణంగా 6 చనిపోయారు. మళ్ళీ మీరు ఈ వీధి పోరాటాలు చేస్తారు, మీరు పనికిరారు తిరుపతి టీటీడీకి. టీటీడీ అంటే ఒక పవిత్రమైన ప్రదేశం అని చెప్పి రద్దు చేయాలి. చేసిండా? ఎందుకు చేయరు? మళ్ళీ అక్కడ సామాజిక సమీకరణలు, ఇక్కడికి వస్తే ఇంకో సామాజిక సమీకరణం, ఇక్కడ పోయిన ప్రజల ప్రాణాలు పోలే, ఈడ నిధులు గోలుమాలు కాలే, ఇంకోటి కాలే. కానీ అక్కడ ప్రజల ప్రాణాలు పోయినాయి, ప్రపంచం ముందు పరువు పోయింది, అయినా ఆడ తొలగించలే. మళ్ళీ దీనికి కట్టట. ఈ కట్టేదో అక్కడ కూడా చేస్తే పోయేది కదా. మరి
వీధికి ఎక్కితే సహించేది లేదని సంకేతాలు ఇచ్చిండట. ఈ సంకేతాలు టీటీడీ రోజు ఇస్తే ఆ సంకేతాలు అయ్యాయి. నువ్వు సంకేతాలు ఇలా ఆయనే మొఖాన కొట్టిపోయిండు. ఆయన నిజంగానే ఫైబర్ నెట్ చైర్మన్ పదవి నుంచి ఆయన తొలగిస్తే కట్ చేసినాడు, తొలగించలే. ఏనే నాకు వద్దురా నీ పదవని మొఖాన కొట్టి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని కూడా ఆయన మొఖాన్ని ఇసిరి కొట్టి వచ్చినట్టు. అంటే పార్టీ మొఖాన్ని ఇసిరి కొట్టి ఇలా భజన ఇట్లుంటుంది అనమాట. వార్తను ఎట్లా రాయాలనేది. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ చూద్దాం. విజన్ 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం అయ్యాలు ఉండేదోడు ఊడేదోడు. ఈ సహకారాలు 2020 అని గతంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పిండు. అయిపోయింది. 2025లోకి వచ్చినాం. ఆ విజన్ ఎడిపోయిందో అది ఎడిపోయిందో ఎవడికి తెలియదు. ఇక అట్లా అంటే నన్ను ఉంచలేదుగా ముఖ్యమంత్రిగా అప్పటి నుంచి అంటాడు. ఇప్పుడు మళ్ళీ 2047 అందుకోండు. అది అయ్యేది కాదు, మనం చూసేది కాదు, పోయేది కాదు. ఎమ్మెల్సీలుగా నాగబాబు, మోపిదేవి 5 స్థానాలు టీడీపీ ఖాతాలోకి. ఉగాదికి మంత్రివర్గ విస్తరణట. మంత్రివర్గ విస్తరణ ఆ మధ్యలో ఉంటుందన్నారు. నాగబాబు గారు మంత్రి అవుతారన్నారు. ఈ లోపల ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు వచ్చే 5 ఖాళీలు ఉన్నాయి. మార్చి 20థ్కో ఏమున్నాయి ఎలక్షన్స్. దాంట్లో నాగబాబుకి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిండు. వైఎస్ఆర్సీపీ నుంచి ఇందులోకి వచ్చి ఆయనకి ఇద్దరికి ఇస్తారట. నాగబాబుకి మంత్రివర్గ విస్తరణ ఉగాది తర్వాత ఇచ్చే దాంట్లో ఈయనకు ఉంటుందట. అప్పటికి ఉగాది అంటే 31 మార్చి, అప్పటికి మెంబర్ అయిపోతాడు. మొత్తానికి అయితే నాగబాబుకి మోపిదేవికి పదవులకు మోక్షం వచ్చినట్టే కనపడుతుంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు. అన్నీ తెలిసే ఆ పార్టీ నాయకులు సభా సమయం ప్రజాధనం వృధా చేస్తున్నారు. వైసీపీ నాయకుడు సభకు వస్తే సమయం ఎంత ఇస్తారో తెలుస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తుండు రాదు అని. గవర్నర్ ప్రసంగంలో పసలేదు. కూటమి మేనిఫెస్టో సభలో చదివారు. సూపర్ 6 హామీలు అమలుపై స్పష్టత లేదు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు చేశారట. రైట్, ప్రజాశక్తి చూద్దాం. రైతులు కష్టాల్లో లేరట. ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నరు జాప్యాలు నష్టాల వ్యవస్థను మార్చామని ప్రకటన. సమృద్ధి, సమ్మిళితత్వం, సుస్థిరత ద్వారా స్వర్ణాంధ్ర P4తోనే ముందడుగు. రైతులు కష్టాల్లో లేరని నిన్న చెప్పించారు గవర్నర్తోని. ఉన్నదే రైతులు కష్టాల్లో. వాళ్ళ కష్టాల గురించి మేము మాట్లాడకపోతేనే జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి పోతే ఒక్కసారి ఆ ఘాటుకు తట్టుకోలేక ఢిల్లీ పోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు పోయి లెటర్ మీద లెటర్ రాసి ఏం చేశారంటే కొండంత రాగం తీసి ఏదో అంటారు, ఇంకొక రాగం తీసినట్టు అట్లా చేశారు. 11,781 రూపాయలు మినిమం మద్దతు ధర నేను తీసుకొచ్చిన ఢిల్లీ నుంచి అని చెప్తుండే చంద్రబాబు నాయుడు. ఎవరికి కావాలది అని వాళ్ళు అడుగుతుండ్రు. కనీసం 25,000 మాకు మద్దతు ధర కావాలి, కానీ నీ 11,000 ఎవరికి కావాలి రాయన, మాకు అవసరమే లేదనే పరిస్థితులు వాడు. మళ్ళీ రైతులు కష్టాల్లో లేరు అంటాడు. రైతులు కష్టాల్లో ఎందుకు లేరు? వరదలు వచ్చినాయి, వరదలప్పుడు కొట్టకపోయినాయి, వేసిన పెట్టుబడులు రాలేదు, పెట్టిన పెట్టుబడులు. ఇవాళ పండిన పంట మళ్ళీ ఏదైనా పండితే అమ్ముకుందామంటే మార్కెట్ లేదు. ఈ కష్టాలు కదా, కష్టాల్లో లేరని చెప్పారట. ఉన్నదే రైతుల కష్టాలు కాబట్టి వాటిని మీరు పట్టించుకోవట్లే. క్వింటాకి 20,000 ఇవ్వాలి. మిర్చిని మార్క్ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి. గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో వి శ్రీనివాసరావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి చెప్తుండు. క్వింటాకి 20,000 ఇవ్వాలి. వాస్తవం అది. మిర్చికి కేంద్రం షరతులు పెట్టిందట. మళ్ళీ 11,781కే మళ్ళీ షరతులు. 25% పంటకే ఇస్తారట. 10 లక్షల మెట్రిక్ టన్నుల దాకా పంట ఉంది. దాంట్లో 2.5 లక్షల మెట్రిక్ టన్నులకి మేము ఈ ధర ఇస్తాం, నువ్వు ఇచ్చే ధర ఏడ్చినట్టు ఉంది. అది ఏం 11,781 దేనికి పనికి వస్తుంది? ఏమైనా ఉంది అందులో అర్థం పర్థం లేని ఇది? రైట్, ఈనాడు చూద్దాం. 11 నిమిషాల ముచ్చటేనాట. 7 నెలల తర్వాత సభకు హాజరైన వైకాపా అధినేత సభలో ఉన్నది కొద్ది నిమిషాలే, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటే ఆందోళనకే పరిమితం. సైగలతో ఆదేశాలు ఇచ్చి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోడియం వద్దకు పంపించిన జగన్ 6 నిమిషాల్లోనే వారిని వెనక్కి పిలిచి సభ నుంచి నిష్క్రమణ. సభలో గవర్నర్ ప్రసంగానికి ఆటంకం. 11 నిమిషాలు ముచ్చటే అయిందట. మీకు కావాల్సింది కూడా అదే. సచివాలయాల్లో మిగులు ఉద్యోగులు 15,498 మంది యాస్పిరేషనల్ ఫంక్షనరీలుగా అవకాశం. ఇంకా మిగిలితే ఇతర శాఖల్లోకి హేతుబద్ధీకరణపై ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ మీద ఒక రకంగా ఆల్రెడీ గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీద విషం చిమ్మారు. దాన్ని తొలగించే కార్యక్రమం. ఈ సచివాలయ వ్యవస్థను కూడా తొలగించాలనుకున్నారు, కానీ తొలగించలేని పరిస్థితి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అది. ఏదో ఒక రకంగా దాన్ని నిర్వీర్యం చేయాలి. దాంట్లో భాగమే ఈ హేతుబద్ధీకరణ, రేషనలైజేషన్ అంటున్నారు. తగ్గియాలట పోస్టులు.
ఏమి ఇచ్చిండు హెడ్డింగు మిగులు ఉద్యోగులు ఏడ నుంచి వచ్చారు మిగులు? జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు లేని మిగులు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? దేనికి మిగులవుతారు? అంటే ప్రజలకు సేవ చేస్తే మిగిలా? ప్రజలకి ఇన్కన్వీనియన్స్ లేకుండా నిరాటంకంగా సేవలు చేస్తే ప్రభుత్వానికి సంబంధించిన సేవలు పంపిస్తే అది మిగులైతే? మరి నిజంగానే మిగులు అనే కాడికి వస్తే మీరు ఇవాళ ఈ రాజకీయ నిరుద్యోగులకు ఇస్తున్న కార్పొరేషన్ చైర్మన్లు వందల సంఖ్యలో ఇస్తున్నారు. అవన్నీ వేస్ట్. వాళ్ళకు ఒక 2.5 లక్షల జీతము, కార్లు, పిఏలు, గన్మెన్లు ఇదంతా దండగ. మరి గ్రామాలలో ప్రజలకు సేవ చేయడానికి సచివాలయ ఉద్యోగులను జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఏ లేదు లేదు మిగిలి ఉండరు వీళ్ళని తీసేయాలంటాను. మిగిలి ఉండే కాడికి వస్తే ఇవాళ రాష్ట్రంలో మీకు ఉన్న సలహాదారులు, మీ చుట్టూ ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళంతా దండగే. దేనికి ఉపయోగపడతారు వాళ్ళు? ఈ మిగిలి పేరుతో మొత్తానికి ఆ వ్యవస్థని కాజేసే కార్యక్రమం చేస్తాను. ఇది ఈనాడు. ఎస్, ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.